ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి అధ్యయనం కోసము సింగపూర్, మలేషియా, జపాన్, చైనా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వెళ్ళి అధ్యయనం చేయడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనము లేడీస్ ప్రాబ్లమ్స్, ఏ మొక్కలు లేడీస్ ప్రాబ్లమ్స్కి ఉపయోగిస్తారు అంటే, లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్ మ్యానిస్ట్రేషన్, పీరియడ్స్ తప్పి వస్తూ ఉంటాయి, ఓవర్ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, తెల్లబట్ట వస్తూ ఉంటుంది. వీటి అన్నిటి తర్వాత ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటికి అన్నిటికీ అంటే పీసీఓడి అన్నమాట. వీటికి అన్నిటికీ ఏమైనా మార్గం ఉందా, ఏమేమి మొక్కలు వాడతారు అనేది చూద్దాం అన్నమాట. ఏమిటి? ఇర్రెగ్యులర్ మ్యానిస్ట్రేషన్ ఒకటి, ఎర్రబట్ట ఒకటి, తెల్లబట్ట ఒకటి, పీసీఓడి ఒకటి, ఫైబ్రాయిడ్స్ ఒకటి. వీటికి అన్నిటికీ కలిపి మనము మన ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయండి. వీటి ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. వీటిలో నెంబర్ 1 అకాలిపా ఇండికా. దీన్నే అకాలిపా ఇండికా, ఫ్యామిలీ యుఫర్బియేసి అంటారు, మురిపిండ అంటారు. ఆ పత్రాలను తీసుకోవాలి. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది లేడీస్ ప్రాబ్లంకు. అలాగే అకిరాంత శాస్త్ర, అమరాంటేసి, ఉత్తరేణి, ఇది కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే రావి, పైకస్ రిలీజియోజా అంటారు, మోరేసి అనే కుటుంబానికి చెందింది. రావి యొక్క పత్రాలను తీసుకోవాలి. అన్నిటికంటే మించి దీన్ని సీత అశోకము అంటారు. సరాక అశోక, సిజాల్పినేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క బెరడును తీసుకోవాలి. సీత అశోక బెరడును తీసుకోవాలి. అశోక బెరడు అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది లేడీస్లో. వైట్ డిశ్చార్జ్ కానీ, రెడ్ డిశ్చార్జ్ కానీ, మెన్సెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇర్రెగ్యులర్ మ్యానిస్ట్రేషన్ కానీ అంత బాగా పనిచేస్తుంది. నెంబర్ 1గా పనిచేస్తుంది. దీంతో పాటు దీన్ని లోద్రా అంటారు. లోద్రా బార్క్ అనమాట. సింప్లికాస్ రెసుమోజా అంటారు, లోద్రా అంటారు. లోద్రా యొక్క బార్కుని తీసుకోవాలి. అలాగే ఇంగో తీసుకోవాలి, కొద్దిగా ఇంగో తీసుకోవాలి. ఈ సంపాళ్ళలో తీసుకుంటే ఇంగో మాత్రం ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. పెరుల్లా అసపోటిడా ఇంగో తీసుకోవాలి. అలాగే జాజికాయ తీసుకోవాలి. అలాగే పసుపు తీసుకోవాలి. అలాగే అక్కల కర్ర తీసుకోవాలి. అక్కల కర్ర, పసుపు. సో ఏమేమి తీసుకోవాలి? అక్కల కర్ర తీసుకోవాలి, పసుపు తీసుకోవాలి, జాజికాయ తీసుకోవాలి, ఇంగో తీసుకోవాలి, లోద్రా బార్క్ తీసుకోవాలి, తర్వాత అశోక బార్క్ తీసుకోవాలి, ఈ పైకసరిలో రావి లీవ్స్ తీసుకోవాలి, అకిరాంత శాస్త్ర ఉత్తరేణి లీవ్స్ తీసుకోవాలి, అకాలిపా ఇండికా మురిపిండ యొక్క పత్రాలు తీసుకోవాలి. వీటిని అన్నిటినీ తీసుకొని బాగా పౌడర్ చేసుకొని సమపాళ్ళల్లో తీసుకొని, ఇంగు మాత్రము వీటికన్నిటికి కలిపి 10 గ్రాములే తీసుకోవాలి అంతే. మిగతా అంతా సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ తీసుకోవాలి. ఈ పౌడర్ను 1 స్పూన్ పౌడర్ 1 గ్లాస్ వేడి వాటర్లో మాత్రమే, వేడి వాటర్లో వేసుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అలా తాగితే ఎర్రబట్ట ఉన్న, తెల్లబట్ట, ఇర్రెగ్యులర్ మ్యానిస్ట్రేషన్ ఎప్పుడంటే అప్పుడు ఋతుస్రావం జరుగుతుంది, అది ఉన్నా పోతుంది. ఋతుస్రావం అప్పుడు కడుపు నొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది. తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నా తగ్గుతుంది. ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా లేడీస్ ప్రాబ్లమ్. ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ అంతా కూడా సాల్వ్ అవుతాయి. మెయిన్గా ఈ అశోక బార్కు, అశోక యొక్క బెరడు అంత బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం తయారు చేసుకొని, ఇది మన మార్కెట్లో అన్నీ దొరుకుతాయి, మీరే కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్నే లేడీస్ ప్రాబ్లమ్స్ పౌడర్ అంటారు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది.
దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.